సో గతంలో పెట్టిన ఏదైతే గ్రూప్ 1 పరీక్షల్ని టీఎస్పీఎస్సీ రద్దు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది, అయితే కొత్తగా 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దానికి సంబంధించి ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు కూడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. కాబట్టి దానికి సంబంధించి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది, ఏం ప్లాన్ చేస్తుంది అనేది కూడా మాట్లాడదాం. సో రాజు గారు, కాంగ్రెస్ పార్టీ అంటున్న ఈ 2050 గురించి బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక విజన్ ప్రణాళిక ప్రకారం వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుంది, ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేస్తుంది అనేది ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కానీ గతంలో మేము ఏదైతే చేశామో ఫార్మా సిటీలకు సంబంధించి దాన్ని కొంత పేరు మార్చి ఫార్మా విలేజ్లుగా చేస్తాము అని చెప్తోంది తప్పితే, ముందుగా ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో రైతులకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎప్పుడో 2050 గురించి ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ అనేది బీఆర్ఎస్ నాయకుల వాదన. సో బీజేపీ ఏం చెప్తోంది? అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా. అయితే నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మేము ఇచ్చినటువంటి గ్యారంటీలను 100 రోజుల్లో చేస్తాము, చేయకపోతే చూడండి మేము ఇచ్చిన మాట మీద నిలబడతాం అని చెప్పినటువంటి మాట మళ్ళీ ఇప్పుడు మధ్యలోకి వచ్చిన తర్వాత విజన్ 2050 అని పెట్టడానికి కారణం అయితే నాకైతే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఎప్పటి వరకు చేయబోతున్నారు అనే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద వీళ్ళకే ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో టిఆర్ఎస్ సర్కార్ను కానీ గతంలో ఉన్నటువంటి వాళ్ళను చాలా తీవ్రంగా విమర్శించినటువంటి వాళ్ళు మొత్తం కూడా అవినీతి పాపాలు చేసినారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చెప్పారు. మళ్ళీ ఈ రోజు చూస్తే న్యూస్లో కానీ ఎక్కడ పేపర్లో చూసినా కూడా కేసీఆర్ గారు చాలా అద్భుతంగా చేశారు, ఆ అభివృద్ధిని మేము కొనసాగిస్తూనే మళ్ళీ విజన్ 2050 తీసుకురాబోతున్నాము అని చెప్పినటువంటి మాటలు అంతా పొంతన లేకుండా కనబడతా ఉన్నాయి. అంటే అభివృద్ధి మీద వీళ్ళకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. రెండోది ఏంటంటే, ఇందాక పెద్దలు ఎవరు మాట్లాడినట్టు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పరిష్కారం చేయాల్సినటువంటి సమస్యలు చాలా, అంటే ఫాస్ట్ గా సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లను ఇప్పుడు వీళ్ళు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేసి అవి మేమే ఫిల్అప్ చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తర్వాత 2 సార్లు రద్దయి 3వసారి వాయిదా పడినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ రద్దు చేసి నిరుద్యోగులను అందరినీ కూడా గందరగోళానికి గురి చేస్తా ఉన్నారు. దీన్ని ఏ రకంగా వీళ్ళు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అయ్యా, నిరుద్యోగులందరూ కూడా ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు, మనోవేదనతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళకు మీరు భరోసా కల్పించాల్సింది పోయి ఏకంగా గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసేసారు. అంటే ఇన్ని రోజుల పాటు సీరియస్ గా చదువుకుంటున్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, తర్వాత కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఈ రోజు గ్రూప్ 1 సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గత 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు అని చెప్పేసి చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు, ఒక పక్క వాళ్ళకు వయోపరిమితి అయిపోతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు వీళ్ళు భరోసా కల్పించాల్సింది పోయి మళ్ళా ఊరించి కూడా మేము 503 పోస్టులతోని వేసినటువంటి నోటిఫికేషన్ అంతా డొల్లతనంలో ఉంది కాబట్టి మేము మళ్ళీ 60 పోస్టులను పెంచేసి 563 చేసి రీనోటిఫికేషన్ ఇస్తున్నామంటే ఈ సంవత్సరం 2 సంవత్సరాల వ్యయ ప్రయాసాలన్నీ కూడా మళ్ళా మొదటికి వచ్చినట్టే అవుతుంది కదా. అంటే నిరుద్యోగులను గందరగోళంలో పడేసినట్టే కదా. వాళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు సీరియస్ గా ప్రిపేర్ అయితే మళ్ళా వాళ్ళు మొదటికి ఈ రోజు అప్లికేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు అర్బన్, సెమీ అర్బన్, రూరల్ 3 డివిజన్లుగా చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని మేము 2050 కల్లా అభివృద్ధి చేయబోతున్నాం, గత ప్రభుత్వాలు మొత్తం పట్టణ ప్రాంతాలలోని మీదనే దృష్టి కేంద్రీకరించినాయని చెప్పారు. అయ్యా, మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ మహానగరాన్ని డెవలప్ చేస్తామని అనేక మార్లు చెప్పారు, కానీ అవి కూడా జరగలేదు. ఎందుకంటే మీకు అందరికీ గుర్తుంది, గతంలో అనేక సభలలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఆకాశ హార్మాలు నిర్మిస్తాం, ఈ ట్యాంకు బండ్ దగ్గర ఉన్నటువంటి మురికి నీళ్లను మొత్తం కూడా మేము శుద్ధి చేస్తాం, మీరు ఒక 5 సంవత్సరాల తర్వాత చూడండి అని ఫస్ట్ టర్మ్ లో చెప్తూ
ఆ మురికి నీళ్ళను మొత్తం కూడా మేము శుద్ధి చేసి కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేస్తాము. అవసరమైతే మీరు వచ్చి అందరూ కూడా టేస్ట్ చేసి చూడండి మా ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో అని చెప్పి గతంలో పలుసార్లు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా జరగలేదు. హైదరాబాద్ లో ట్రాఫిక్ అలాగే ఉంది, మురుగునీటి వ్యవస్థ ఆ రకంగానే ఉంది. ఈ రోజు వర్షాకాలంలో మనం ప్రతిసారి గమనిస్తూనే ఉంటాం కదా, ఒక 5-10 నిమిషాలు వర్షానికి హైదరాబాద్ నగరం ఏ రకంగా వర్షానికి ముంచెత్తుతుందో, ఎట్లా వరదల్లో మునిగిపోతుందో హైదరాబాద్ నగరం గతంలో మనం చూసాం కదా. ఎవరు కూడా డెవలప్మెంట్ మీద వచ్చినప్పుడు ఆదరాబాదరాగా మాట్లాడడం, తర్వాత సైడ్ అయిపోవడం ఈ రకంగానే జరుగుతుంది తప్ప ఒక విజన్ తోని చేస్తున్నట్టయితే గతంలో కనపడలేదు. వీళ్ళు కూడా ఇప్పుడు దుందుడుకుడు వైఖరితోని వచ్చిన ఆరంభ శూరత్వం అంటారు చూడండి, ఆ రకంగానే కనపడుతుంది తప్ప మరి మీరు చేయదలుచుకుంటే మీకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాలలోనే మీరు విజన్ 5 years అనో, విజన్ ఇప్పుడు 2023లో మీ ప్రభుత్వం వచ్చింది, 2028 వరకు అలా కంప్లీట్ చేయాలి కదా, అట్లా పెట్టాలి. కానీ అంటే వీళ్ళు మేము వచ్చే 5 సంవత్సరాలు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు, తర్వాత వచ్చే 5 సంవత్సరాలు, మొత్తం 20-25 సంవత్సరాలు మేమే ఉంటామని కలలు కనడం, ఆ రకంగా వాటికి ప్లాన్లు తయారు చేయడం ఇదైతే సబబు కాదనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఫాస్ట్ గా సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మీరు చూడండి, మంగళవారం శుక్రవారం రోజు కనుకంగా ఈ ప్రగతి భవన్ దగ్గర పెడుతున్నటువంటి ఏదైతే ప్రజా దర్బార్కు వస్తున్నటువంటి అప్లికేషన్లు ఉన్నాయో, లక్షల అప్లికేషన్లకు సంబంధించి గత ఎన్నో సంవత్సరాల నుంచి మొరబెట్టుకున్నటువంటి అప్లికేషన్లు ఇప్పటికీ కూడా పరిష్కారం కావటం లేదు. అందులో రెవెన్యూ ఉన్నాయి, 2 BHK హోమ్స్ కు సంబంధించినటువంటి ఉన్నాయి, తర్వాత ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉన్నాయి, ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నాయి, ధరణి సమస్యలు ఉన్నాయి, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ తర్వాత స్కాలర్షిప్లు, తర్వాత వైద్యానికి సంబంధించినటువంటి ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మీరు ఫస్ట్ వాటిని అడ్రస్ చేయాలి. కానీ 2050 అని పెట్టుకొని ఏదో మళ్ళీ అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం, రాజు గారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 2050లోకి రావంటారా? 2050 అని చెప్పేసి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇప్పుడు నాకు 4 ఎకరాల పొలంలో ఒక రైతుకు 2 ఎకరాలు మాత్రమే ధరణిలో నమోదైంది. ఇంకా 2 ఎకరాలు గత 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్న MRO కార్యాలయం చుట్టూ, జిల్లా కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్న నా సమస్యకు పరిష్కారం దొరకలేదని ఈ రోజు ప్రజా దర్బార్కు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే మీరు 2050 విజన్ చెప్పేసి ఇంకా 50 సంవత్సరాల పాటు జరుపుతారా అంటే ఆ సమస్యను త్వరితగతిన పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం లేదా? ఇట్లాంటి సమస్యలు 2050 టార్గెట్ గా పెట్టుకుంటే మేము అప్పటికి చేస్తాము అని కాదు కదా. 2050 వరకు ఒక టార్గెట్ లో చేయాల్సిన సమస్యలు ప్రయారిటీ వైజ్ గా చేసుకుంటాము. మంచిదే. ఓఆర్ఆర్ అవతల, ఓఆర్ఆర్ ఇవతల మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ రకంగా చేయాలి, ఫార్మసిటీని ఏ రకంగా ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయాలి, తద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఫార్మా ఇండస్ట్రీలు అన్ని గత ప్రభుత్వాలు పెట్టి ఏ రకంగా గ్రామాలను మొత్తం కూడా ఇబ్బందులకు గురి చేసినాయో వాటన్నిటి మీద మీరు మాట్లాడాలి, ఓకే చెయ్యాలి. కానీ అంతకంటే ముఖ్యమైనటువంటి సమస్యల మీద మీరు ఇమ్మీడియట్ గా ఫోకస్ చేయాల్సినవి ఉన్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో, వాటి మీద ఫోకస్ చేయండి. అవి పట్టించుకోకుండా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు ఒక రూపు లేదు, ఒక రేఖ లేదు, వాటి మీద ఏం చేయబోతున్నాం అనే ఒక దిశానిర్దేశం లేదు. అవి పట్టించుకోకుండా మీరు ఈ రోజు మళ్ళీ 2015 విజన్ చెప్పేసి అంటే మేము చేయాల్సినవి మేము ఏవైతే చేయబోతున్నామో అవి ఇంకా 25 సంవత్సరాల వరకు నిదానంగా నెమ్మదిగా కొనసాగిస్తామని చెప్తే ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి త్వరితగతిన తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం అయితేనేది, లేకపోతే ఈ గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇబ్బడిముబ్బడిగా ప్రజలకు పెరిగిపోయినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటి మీద మీరు ఫోకస్ చేయండి. మీరు 2050 అని చెప్పేసి ఈ రోజు మిగతా సమస్యల మీద ఫోకస్ చేయకుండా అవన్నీ కూడా పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కాదని మా అభిప్రాయం. రైట్. సో రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఈ విజన్ 2050 టార్గెట్ ఏంటి అనేది, ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా 5 ఏళ్ల పాటు ఉంటుంది కాబట్టి 5 ఏళ్లలో ఏం